నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేశ సైన్యానికి దైవబలం మెండుగా ఉండాలి. ఆలయాల్లో జన సైనికుల ప్రత్యేక పూజలు. ప్రజల ఆరోగ్యాన్ని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. సీఎంఆర్ఎఫ్ చెక్కులు 12 లక్షలు పంపిణీ. చైనా ఉత్పత్తులపై భారత్ నిషేధం ప్రకటించాలి. డీసీసీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్. మాజీ ఎంపీ భరత్ ఏ విచారణకైనా సిద్ధం. ఆయన జోలికి రావద్దంటూ వైసీపీ నాయకుల హెచ్చరిక. తెరకెక్కనున్న డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర స్క్రిప్ట్కు సత్యనారాయణ స్వామి సన్నిధిలో పూజలు. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దేశ సైన్యానికి త్రివిధ దళాలకు దైవబలం మెండుగా ఉండాలంటూ ఆకాంక్షిస్తూ అన్ని ప్రసిద్ధ దేవాలయాల్లో జనసేన తరపున ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మకు పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రత్యేక పూజలు చేయగా, బిక్కవలులోని శ్రీ కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, కర్ణాటకలోని ఘాటీ బాలసుబ్రహ్మణ్య క్షేత్రంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పిన మన దేశ సైన్యానికి, నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో పూజలు చేయాలని జనసేన నిర్ణయించింది. మన సైనికులు ఏ విధంగా కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలోనూ ఉండాలి. ఈరోజు అమ్మవారి ఆశీస్సులతోటి చాలా అద్భుతంగా పూజలు జరిపి మన సైనికులకి మనస్ఫూర్తిగా మేమందరం కూడా తోడుగా ఉంటాం. ఆ ధైర్యం నింపే విధంగా ప్రతి అడుగు వారు ముందుకేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరూ కూడా కలిసికట్టుగా ప్రజల్లో ఒక మంచి భావన వచ్చే విధంగా, వర్తమాన రాజకీయాల్లో ఏ పార్టీ చేయని విధంగా మేము నిలబడుతున్నాం. అనేక కార్యక్రమాలు చేపట్టాం. అమాయకులుగా ఉన్న పర్యాటకుల్ని పహల్గాంలో ఆ రోజు జరిగిన సంఘటన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరిని కదిలివేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కాల్పులు విరమణ జరిగినాక కూడా ఏ రోజైనా మరొకసారి యుద్ధ వాతావరణం వచ్చే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి మనస్ఫూర్తిగా మేమందరం కూడా ఈరోజు ప్రార్థించింది, అమ్మవారిని కోరుకుంది. ఏ విధంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా ఒక చక్కటి సందేశం ఇస్తారు. ఆ సందేశానికి దైవబలం కూడా ఉండాలి, మంచి నాయకత్వం ఉండాలి. మంచి నాయకత్వంతో పాటు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు దుర్గమ్మవారిని కోరడం జరిగింది. ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, విద్యకు, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందంటూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో ఇద్దరికి 12 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ, సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 84 మందికి 1,46,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. తమ ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పమని అన్నారు. అందుకే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ 10 నెలల వ్యవధిలో 84 ఫైల్స్, 84 ఫైల్స్కి గాను 1,46,00,000 1,46,00,000 ఈ 84 మందికి కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయపడ్డామని చెప్పి ఈ రోజున చాలా గర్వంగా చెప్తా ఉన్నాను. ఇంకా 75 ఫైల్స్ ఆ యొక్క పేషీలో పెండింగ్ ఉన్నాయి. అతి దగ్గరలో అవి కూడా ప్రాసెస్ అయ్యి చెక్ రూపంలో మన దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ప్రజల్ని ఈ సందర్భంగా కోరేది ఒకటే, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో
ఏనాడైనా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఒక్క రూపాయి అయినా తెచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒక్క రూపాయి తెచ్చిన పాపానికి పోలా. ఈరోజు ఈ 10 నెలల వ్యవధిలోనే సుమారు 1,46,00,000 తీసుకొచ్చి ఉన్నాం. అంటే రాబోయే 4 సంవత్సరాలు ఇంకా 75 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. రాబోయే 4 సంవత్సరాలు అవకాశం మేరకు ఎవరైతే అర్హత ఉందో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఆర్థికంగా సతమతం అవుతా ఉన్నారో వారందరికీ కూడా ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సాయపడడానికి రాజమండ్రి సిటీ నియోజకవర్గం సిద్ధంగా ఉందని చెప్పి ప్రజలందరికీ తెలియచేస్తూ ప్రజలను కోరుతా ఉన్నాం. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న భారత్పై యుద్ధానికి కాలుదూగుతున్న పాకిస్తాన్కు సహకరిస్తున్న చైనా దేశానికి సంబంధించిన ఏ ఉత్పత్తిని భారతదేశంలో ఉపయోగించకుండా వెంటనే నిషేధం విధించాలంటూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ పహల్గాంలో పర్యాటకుల్ని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేసిన టెర్రరిస్టులను ఖతం చేశారో లేదో వెంటనే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు చెప్పాలని అన్నారు. జాతికి మోడీ ఇచ్చిన సందేశంలో ఎక్కడా ఆయనలో ఉన్న పౌరుషం, సత్తా, ధైర్యం కనిపించలేదంటూ విమర్శించారు. ఆపరేషన్ సింధూర్ను కొనసాగించి పాకిస్తాన్ను తుదముట్టిస్తే ప్రపంచ దేశాలన్నీ భారత్కు బ్రహ్మరథం పడుతూ కొనియాడే అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు. అసలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లేదా కేఏ పాల్ ఎవరు ప్రతిపాదించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు. మరి ఇప్పుడు షోకాసి పోయింది అంతా కూడా చైనా మందుగుడి సామానే కాస్తున్నారు దీపావళి వచ్చిందంటే. అలాగే ఫర్నిచర్ అంతా స్కూల్స్కి, హోటల్స్కి అన్నిటికీ కావాల్సిన ఫర్నిచర్ అంతా మనం తయారు చేసుకునే వాళ్ళు. ప్రతి ఓడు చైనా వెళ్ళిపోవడం, ఆర్డర్ బుక్ చేసేసుకోవడం, ఫర్నిచర్ ఇక్కడ తెచ్చుకుని ఇక్కడ పెట్టుకోవడం. ఏంటిది? చైనా వాళ్ళ వస్తువులన్నీ ఇండియాలో అమ్మినంత కాలం ఇండియా డెవలప్మెంట్ కాదు. మీరు తక్షణం చైనా వస్తువులు దిగుమతి చేసుకోకూడదని చెప్పి బ్యాన్ చేయండి. అలాగే చైనాకు సంబంధించిన వస్తువులు ఎవరు భారతదేశంలో ఉపయోగించినా కూడా వాడి మీద చట్టపరమైనటువంటి సెక్షన్ల ప్రకారం వాడి మీద కేసులు పెట్టి శిక్ష తీసుకోవాల్సిందిగా అది కూడా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇంకా ఈ టర్కీ విషయానికి వస్తే ఈ మధ్య ప్రతి ఓడు టర్కీ వెళ్ళిపోతున్నాడండి. భారతదేశంలో ఉన్న చాలామంది ఫస్ట్ థైలాండ్ ప్రిఫర్ చేస్తారు, నెక్స్ట్ ఏంటంటే టర్కీ. ఆ టర్కీ వెళ్ళిపోతే అక్కడ అందమైన అమ్మాయిలు బ్రహ్మాండంగా డ్యాన్స్ చేస్తారు, ఇలా సొల్లు ఖర్చుకుంటే డబ్బులన్నీ దబ్బెట్టేస్తున్నారు. కాబట్టి ఆ టర్కీ టూరిజాన్ని బ్యాన్ చేయండి. ఎందుకంటే ఈవేళ మారిషస్ వాళ్ళు టింగిరంగా మా చైనాకి సపోర్ట్ అంటే మారిషస్ టూరిజం బంద్ చేశారు. వెంటనే మారిషస్ ప్రధానమంత్రి వచ్చి నరేంద్ర మోడీ కాలు పట్టుకుని లేదు సార్ తప్పైపోయింది, మాకు ఇండియా కూడా చైనా రెండు సమానం అని చెప్పాడు. అలాగా మీరు టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. టర్కీ టూరిజాన్ని కూడా రద్దు చేయండి. తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీ మార్గాని భరత్రాంపై చేస్తున్న అవినీతి ఆరోపణలన్నీ అవాస్తవమని, అబద్ధాలతో కూడుకున్నవని, అధికారంలో ఉన్న టీడీపీ ఏ విచారణ నిర్వహించినా ఎదుర్కోవడానికి సిద్ధమని వైసీపీ సీనియర్ నాయకుడు కానుబోయిన సాగర్ అన్నారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ లీగల్ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ సయ్యద్ హాసన్, బీసీసీఎల్ అధ్యక్షుడు మూర్తి నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. భరత్రాం అన్నింటికీ సిద్ధంగా ఉన్నారని, అవసరమైతే హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించుకోవచ్చునని సవాల్ విసిరారు. భరత్ చేసిన అభివృద్ధిని చూసిన ఓర్వలేక అక్కసుతో పదే పదే ఆయనపై బురద చల్లడానికి ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. భరత్ రాజమండ్రికి ఐకాన్ అని, చేసిన అభివృద్ధిపై టీడీపీ నాయకులు చర్చకు వచ్చే దమ్ముందా అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన పేకాట క్లబ్బులు, స్పా సెంటర్లపై విచారణ చేయాలని ఎస్పీని కోరారు. వ్యక్తిగతంగా నాతో ఎవరికైనా ఉంటే నేను చూసుకుంటాను. ఈ ప్రజా సమస్యల్లో మన గురించి పడకూడదని కూడా ఆయన చెప్పారు. కాబట్టి మీరు ఏదున్నా కూడా, ఏ విచారణకైనా కూడా ఆయన సిద్ధపడి ఉన్నాడు. ప్రభుత్వం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు హైకోర్టు న్యాయమూర్తి చేతైనా కూడా విచారణ చేయించుకోవచ్చని కూడా ఇదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము కోరుతున్నాం. ఏ విచారణకైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధపడి ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ విచారణకు అడ్డవరాం. కాబట్టి మీరు విచారణ చేయండి. లేదనంటే భరత్రామ్ గారు సీఎం రిలీఫ్ ఫండ్లో కూడా ఏం చేయలేదన్నారు. కాబట్టి మీరు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేసి అన్ని ప్రెస్ ముందు ఉంచుతారా? మేము కూడా ఇన్ఫర్మేషన్ యాక్ట్ అప్లై చేసి అన్ని వివరాలతో మేము ముందుకు రావాలని కూడా మిమ్మల్ని కోరుతూ, ఇటువంటి ఆరోపణలు మీరు దయచేసి చేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా మరి సంబరాన్ని అంతే విధంగా మన భరత్రామ్ గారి పుట్టినరోజు జరుపుకుంటుంటే
మరి తెలుగుదేశం పార్టీ అక్షస్ తోటి జరుగుతున్నటువంటి సంబరాలను కూడా చూడడానికి వాళ్ళకి కళ్ళు మరి ఇది ఉద్యోగం తెలియదు కానీ వెంటనే 1 గంటకి వెళ్ళి ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కంప్లైంట్ అనాలా వెనకపత్రాలు అనాలా తెలియని విధంగా ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు స్పాట్ సెంటర్స్ మీద దాని మీద విచారణ జరిపించమని వాళ్ళు కోరుతున్నారు. మేము ఎస్పీ గారు మేము కూడా లీగల్ సంఘం మేమే కోరుతున్నాం ఏంటంటే నిజంగా కూడా స్పాట్ సెంటర్స్ మీద ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ రాజమండ్రిలో ఎప్పుడు నడుస్తున్నాయి. అంతకుముందు మా 5 సంవత్సరాల్లో స్పాట్ సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఈ 9 నెలలు కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పాట్ సెంటర్స్ యొక్క నడుస్తున్న మీ తీరుని మొన్న 10 రోజుల క్రితం మీ రాజమండ్రి పత్రికలోనే వస్తే ఈ స్పాట్ సెంటర్స్ మీద జరుగుతున్న వ్యవహారాల మీద పత్రికలో వచ్చిన దాని మీద భరత్ గారు స్పందించి మాట్లాడతాం. దమ్ముంటే ఇప్పటికైనా సరే మీరు చేసిన డెవలప్మెంట్ చూపించండి, మేము చేసిన డెవలప్మెంట్ చూపిస్తాం. భర్తరావు గారు ఏం చేశారు రాజమండ్రిలో, ఎక్కడెక్కడి నుంచి ఎక్కడ డెవలప్ చేశారు, అసలు రాజమండ్రి రూపురేఖలు మార్చింది ఎవరు? భర్తరావు గారు. ఆయన చేసిందే చూపిస్తాం. దమ్ముంటే ఇప్పటికైనా సరే మీరు ఎక్కడ డెవలప్మెంట్ చేశారో చూపించండి. అది లేదు మీకు ఎంతసేపు విమర్శించడం తప్పించి ఇంకా అంతకుముందు లేదు. ఇంకా అంతకీ ఇంకో బ్రదర్ మా బ్రదరు రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. ఆయన పాఠశాల రాజేంద్ర ప్రసాద్ ఆయన పోయినసారి ఆయన పీపీగా చేశారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ వాడికి పెట్టినట్టయితే ఆ ప్రెస్ మీట్ ఏదో మాట్లాడితే మళ్ళీ పీపీ ఇస్తారేమో ఆలోచనతో తన ప్రయత్నం తను చేస్తున్నాడు. కానీ ఒకటి రాజమండ్రి దిశానిర్దేశం చేసింది ఒక భరతరామ్ గారు. ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ సిటీని చూడడానికి పండగ పూట వచ్చినప్పుడు కూడా రాజమండ్రి ఎంత బాగా డెవలప్మెంట్ అయిందని చెప్పేసి చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజలు చెప్పేవాళ్ళు భరతరామ్ ఎంత బాగా చేశాడు. అలాంటి వ్యక్తి ఓడిపోవడమే ఇప్పటికీ బాధపడుతున్నారు. పవిత్ర గోదావరి తీరం రాజమహేంద్రవరంలో శ్రీ శ్రీ సత్యదేవ ప్రొడక్షన్ నెంబర్ 1 పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధిలో సోమవారం సాయంత్రం తొలి చిత్రానికి స్క్రిప్టుకు సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. కోనసీమలో ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో నిర్మాత శ్రీనివాసరావు పూతి, డైరెక్టర్ మురళీ చిరువోలు, రైటర్ మురళీ రమేష్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ జీవిత చరిత్ర బయోగ్రఫీ తీయాలనే సంకల్పంతో స్క్రిప్ట్ రెడీ చేశామని వివరించారు. గోదావరి జిల్లాలలో ఆమె చేసిన సామాజిక ఆలోచన ప్రేరణగా నిలిచి ఆమె చరిత్ర నేటి తరం ప్రజలకు తెలియాలనే మహోన్నతమైన చరిత్ర ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామని అన్నారు. భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో తీయాలనే ఉద్దేశంతో 2 షెడ్యూల్స్ రూపొందించామని అన్నారు. పౌర్ణమి సందర్భంగా మేము కొత్త టైటిల్ ఒకటి అనౌన్స్మెంట్ చేస్తున్నాము. అది సినిమాకి సంబంధించింది. దీనికి తోడు ఈ ప్రొడక్షన్ నెంబర్ 1 వచ్చి శ్రీ సత్యదేవ ప్రొడక్షన్స్ నెంబర్ 1. దీన్ని మన గోదావరి జిల్లాలకు సంబంధించిన డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్రని మేము తెరకెక్కిస్తున్నాము. అది మన గోదావరి తల్లి సంబంధించిన జీవిత గాథని మేము ఒక ప్రెస్టేజ్గా తీసుకుని భారీ తారాగణంతో భారీ బడ్జెట్తో నిర్మించుతున్నాము. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని కోరుకుంటున్నాము. సీతమ్మ గారి జీవిత చరిత్ర అనేది సాధారణంగా అందరూ చెప్పుకునేది ఏంటంటే సీతమ్మ గారు అందరికీ అన్నం పెట్టేవారు. ఏ సమయంలో వచ్చినా పగలు రాత్రి 24 గంటలు కూడా ఆ తల్లి విసుక్కు హాయి లేకుండా అన్నం పెట్టేవారు అన్నది అందరికీ తెలిసింది. కానీ ఇప్పటికి ఒక 150 సంవత్సరాల క్రితం అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి? అందులో ఆవిడ ఒక బ్రాహ్మణ స్త్రీ. ఆ రోజుల్లోని ఒక స్త్రీ ఇంటి నుంచి బయటికి రావాలన్నా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలన్నా చాలా అడ్డంకులు అవి ఉండేవి. అవన్నిటిని అధిగమించి ఆవిడ భర్త జోగన్న గారి సపోర్ట్తో పెద్ద జమీందారులు వాళ్ళు 400 ఎకరాల ల్యాండ్ లార్డ్స్ అలాంటి వాళ్ళు ఆ రోజుల్లో చేసిన ఇదేంటి అంటే సేవలు ఓన్లీ అన్నం పెట్టడమే కాదు, నూతులు తవ్వించడం, ఎవరికైనా కళ్యాణం అంటే చేయడం, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం, ఇలా సీతమ్మ గారి జీవితం అంతా ఒక పెద్ద చరిత్ర. ఆ చరిత్రని చెప్పాలి అంటే ఒక చిన్న బడ్జెట్తోనో ఎంతో కొంత కాంప్రమైజ్ అయి తీసే అవకాశం అయితే లేదు. స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక మేము ఇది ఒక పెద్ద బడ్జెట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యింది సార్. ఫిక్స్ అయ్యాక సార్ని మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే సార్ ఫస్ట్ మేము వినగానే డొక్కా సీతమ్మ గారి చరిత్ర అంటే గోదావరి జిల్లా ఆవిడ,
మేము తీస్తామండి. మేము చేసే మొదటి ప్రొడక్షనే సీతమ్మ గారి చరిత్ర లాంటి ఒక ఉన్నతమైన చరిత్రను తీసుకోవడం మా ప్రొడక్షన్కి కూడా మంచిది. దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది అన్న సార్, ఒకే ఒక్క విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ప్రొడ్యూసర్ ఎవరైనా అడిగితే కమర్షియల్ సినిమా అండి అని అడుగుతారు. ఇందులో ఫైట్లు ఏమున్నాయి, మాస్ ఎలిమెంట్ ఏముంది, దానివల్ల బిజినెస్ ఏమవుతుంది, హీరో ఎవరు, ఇలా వచ్చే క్వశ్చన్స్ కాకుండా మాకు ప్రొడ్యూసర్ గారి నుంచి ఒక గొప్ప చరిత్ర అందరికీ అర్థమయ్యేలాగా, ఇప్పుడున్న తరంతో పాటు రేపు చరిత్రలో నిల్చుండిపోయేలాగా ఈవిడ చరిత్ర చెయ్యాలండి, దానికి ఎంత బడ్జెట్ అయినా సరే మేము పెడతాము అన్నారు. ఎప్పుడైతే బడ్జెట్ పెడతాము అన్నారో తారాగణం కూడా పెద్ద తారాగణం వైపు వెళ్దాము అని చెప్పి కొంతమంది హీరోయిన్ని ఆల్రెడీ అప్రోచ్ అయ్యామండి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వితిన్ ఒక 15 డేస్లోగా మొత్తం ప్యాడింగ్ ఎవరు, టెక్నీషియన్స్ ఎవరు, అవన్నీ అనౌన్స్ చేస్తాము. పర్ణఖడ్గమని ఒక పీరియాడికల్ సీరియల్ ఒకటి వచ్చింది. దానికి కథ ఇచ్చి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూడా నేను పనిచేశాను సార్. అయితే ఈ కథ చెప్పేటప్పుడు నేను చెప్పిన ఎమోషన్స్ కానీ ఇవన్నీ కానీ చూసి సార్ వాళ్ళు అన్నారు, వేరే డైరెక్టర్ కాదండి, ఇది మీరు చేస్తే మీరు అనుకున్న దానికి న్యాయం చేయగలుగుతారు అని నన్ను ప్రోత్సహించారు. నేను కొంచెం భయపడ్డాను. నేను భయపడితే సార్ అన్నారు, అలా కాదు, మీరు చేయగలరు, ఎందుకంటే నాకు తెలుస్తుంది మీరు చెప్తున్న విధానం కానీ, షార్ట్ పెడుతున్న విధానం కానీ, చెప్తున్న విధానం మాకు బాగా అర్థమవుతుంది కాబట్టి మీరే చేయండి, మీకు కావాల్సిన టెక్నీషియన్స్ అందరూ మీరు తీసుకొని చేయండి, మీకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తున్నామని చెప్పారు. ఎందుకు నేను శ్రీనివాస్ గారికి తర్వాత శివ గారికి కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పి అందరికీ పరిచయం చేద్దాం అని చెప్పి మన సత్యనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు నన్ను పరిచయం చేద్దామని ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టారు సార్ వాళ్ళు. ఎందుకు నేను జన్మజన్మలకి వాళ్ళకి రుణపడి ఉంటాను. నా జీవిత ఆశయాన్ని నెరవేర్చడానికి నా విన్నతట్టు ప్రోత్సహించిన మా ప్రొడ్యూసర్స్కి, నా బాబర్దైన నా తోటి రచయిత మా రమేష్కి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతనే ఉంటానండి. పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భరత్ నగరంలో ఏర్పాటు చేస్తున్న బీసీ ప్రముఖుల విగ్రహాలకు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో నగర టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు బుడ్డిగ రవి, నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. మాజీ ఎంపీ భరత్ తీరుపై వారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బుడ్డిగ రవి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించినా భరత్రాం పరిస్థితి మారలేదంటూ మండిపడ్డారు. 4 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రంనాయుడి విగ్రహం, బొబ్బులి పులిగా చరిత్రలో ప్రసిద్ధి చెందిన తాండ్ర పాపారాయుడి విగ్రహం విఎల్పురంలో నెలకొల్పుతూ ఉంటే భరత్ మోకాలు అడ్డే ప్రవర్తన తన కూడా తిరిగే మధ్య అప్పారావు ద్వారా కమిషనర్కు పిటిషన్ పెట్టించారంటూ ఆరోపించారు. బీసీగా చెప్పుకుంటూ బీసీ నాయకుల విగ్రహాలకు అడ్డంకులు సృష్టించే భరత్ అసలు బీసీయేనా అంటూ ప్రశ్నించారు. మా సామాజిక వర్గం ఎర్రనాయుడు గారు కానీ లేకపోతే తాండ్ర పాపారాయుడు విగ్రహాలు ఆవిష్కరణ పెట్టుకొని ఈ నెల 18వ తారీఖుని కార్యక్రమం చేపట్టుకున్నాం. ఈలోపు మధ్యపరాల ద్వారా ఆ విగ్రహాలు తీసేయమని ఈయన కమిషనర్ గారికి లెటర్ పెట్టడం చాలా బాధాకరం. అతను బీసీ నాయకుడా లేదంటే తన రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడు అర్థం కావట్లేదు. ఊరంతా బీసీ నాయకుడు అని చెప్పుకుంటాడు. బీసీ నాయకుడు విగ్రహాలు లేకుండా తన వెనకాల చేసే కుట్రలు చాలా దారుణంగా ఉన్నాయి. నీకు ఆల్రెడీ ఒకసారి ఎలక్షన్లో బుద్ధి చెప్తాం. అప్పుడు కూడా మీరు ఏళ్ళగా ఎలవలు ఎంతమంది ఉన్నారు, 5-7 మంది ఉన్నారు అని అన్నదానికి అన్ని సామాజిక వర్గాలు కలుపుకొని నీకు బుద్ధి వచ్చేదాకా 73,000 మెజార్టీ చూపించాం. ఇదే ధోరణితో ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి నీకు డిపాజిట్ కూడా రాదని హెచ్చరిస్తూ జాగ్రత్త పడమని మీ పత్రికల ద్వారా తెలియజేస్తుంది. మా సిటివల్జీ నాయకుల విగ్రహాలు కూడా ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు. వాసు గారు పట్టించుకుని ఆ విగ్రహాలన్నీ కూడా పెట్టించడమే కాదు, వాటికి ఒక న్యాయం జరిగింది నిజం. కానీ ఈరోజు నాయకుల యొక్క విగ్రహాలు పెట్టుకోవడానికి కారణం ఏంటి? వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రానున్న పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ఆ విగ్రహాలన్నీ పెట్టడం జరుగుతుంది. కప్పు శాస్త్రం కానీ లేకపోతే వేరే యాపిల్ బొమ్మలు పెట్టడం అలాంటివి లేవు. ఏదైతే ఈ స్థలం దాని గురించి నన్ను ఒకసారి వాసు గారు పిలిచి, బొబ్బు పలానా స్థలం ఉంది, దాని గురించి ఒకసారి మీ నాన్నగారితో మీ వాళ్ళతో మాట్లాడాలంటే నేను మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడు ఏదైతే తాతయ్య గారి విగ్రహం ఉందో అది మోడల్ కాలనీ రోడ్లో దానికి సంబంధించి ఈరోజు ఆనా వెంకటప్పారావు గారి విగ్రహం రోడ్లో సెంటర్లో ఎలా ఉందో ఆ రకంగా తాతయ్య గారి విగ్రహం పెట్టుకుందాం అని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది. అప్పుడు మేము వాసు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గరికి అన్నయ్య మీరు పెట్టుకోండి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత పని మొదలెట్టించుకున్నారు. ఏదైతే ఆ స్థలం ఉందో ఏదో రోడ్డు కొట్టేసి లేకపోతే ఆ స్థలాన్ని తీసుకోవడం అలాంటిది ఏం లేదు. అది గతం నుంచి కూడా అది ఖాళీగా ఉన్న స్థలమే. మొత్తం మీరు వేసుకున్న రోడ్డు ఏదైతే ఉందో, స్ట్రెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా అవతల పక్కనే ఉంది. ఆ వీళ్ళు ఈ రోజు కట్టుకుంటున్న స్థలం పూర్తిగా
ఎఫ్ఎంబి ప్రకారం కానీ లేకపోతే మీకు ఏ రకంగా ప్రకారంగా కానీ చెక్ చేసుకోవచ్చు. అది ముస్లిం వారి కుటుంబంలో మాత్రమే ఉన్న స్థలం. అది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎక్స్-ఎంపీ గారు ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అయి ఉండి మరొక బీసీ నాయకునితో అక్కడ బీసీ నాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉంటే దానికి ఆటంకపరిచే విధంగా మరి కమిషనర్ గారికి వాళ్ళకి లెటర్స్ పెట్టిస్తూ ఆ విగ్రహాలను ఓపెన్ చేయనివ్వద్దని చెప్పి చెప్తా ఉన్నారు. గతంలో కూడా ఈయన యొక్క నైజం ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు కూడా మరి గోదావరి ఒడ్డున ఈత కులానికి సంబంధించినటువంటి హాస్య నటులు స్వర్గీయ రేలంగి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని ఆ నాయకులందరూ కలిసి ప్రతిష్ఠ చేయబోతూ ఉంటే అప్పుడు కూడా ఈయన మోకాలంటి అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి అదే దాన్ని ఏంటంటే దాన్ని కూడా పడగొట్టించినటువంటి ఘనత మన ఎక్స్-ఎంపీ గారు. కృష్ణా జిల్లా ఘంటసాలలో రాష్ట్ర ప్రభుత్వ సృజనాత్మకత సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో జరిగిన బౌద్ధ జయంతి వేడుకలకు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుద్ధ భగవానుడు చూపిన మార్గంలో అందరూ పయనించాలంటూ కోరారు. ఘంటసాల గ్రామంలోని బౌద్ధ స్తూపం ప్రాంగణంలో బౌద్ధ సాహితీ చారిత్రక సదస్సులు మొదలుకొని వివిధ కార్యక్రమాలతో పాటు సైన బుద్ధ ప్రాజెక్టు ఆవరణలో భారీ సాంస్కృతిక ర్యాలీ, బౌద్ధ స్తూపం వద్ద సభ జరిగిన సభల్లో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమకాలీన సమాజానికి మంచి సందేశం ఇచ్చారని పేర్కొన్నారు. వేల సంవత్సరాల తర్వాత కూడా బుద్ధుడు బోధించిన సహనం, అహింస, శాంతియుత సహజీవనం వంటి అంశాలు నేటికీ దిక్సూచిగా నిలవడం అసాధారణ విషయమని అన్నారు. స్వాతంత్ర సమరోద్యమంలో జైలు జీవితాలు అనుభవించి ఇక్కడ మాతృమూర్తులు రాజమండ్రి స్ఫూర్తిని ఘనతను చాటారని ఆంధ్రకేసరి యువజన సమితి మహిళా నాయకులు పేర్కొన్నారు. సమాజ సేవలో భాగస్వాములైన పలువురు మహిళా మూర్తులను ఘనంగా సత్కరించారు. అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల పార్కులో మహిళా సమరయోధులకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి సమితి కన్వీనర్ మాదిరాజు శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. సమితి మహిళా నాయకులు డాక్టర్ కె అనురాధ, ఎంవి పద్మావతి, కోసూరి చండీప్రియ, మంచిరాజు హేమలత, లయన్ మధునూరి వాణిశ్రీ ప్రసంగించారు. మాతృదినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందించిన మహిళా మూర్తులకు ఆంధ్రకేసరి యువజన సమితి ఆధ్వర్యంలో సత్కారాలు నిర్వహించారు. ఎంతో తపన పడుతున్న వ్యక్తులు వారు, అందులో మా నగేష్ గారు పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్న పదానికి అర్థం ముందుగానే పద్మావతి గారు మనకి తెలియజేశారు. ఇక్కడ ఉన్నటువంటి నా ముందు పెద్దలు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. మన సంస్కృతిని మన పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన నాకు మాతృమూర్తులందరికీ కూడా నమస్కారం. తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆడవాళ్ళు పడే కొంతమూరు గ్రామంలో ఉన్న షణ్ముఖపీఠం వద్ద రెడ్ క్రాస్ సొసైటీ వారిచే మహాసందేశ్ షణ్ముఖపీఠం సంయుక్త ఆధ్వర్యంలో దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన వీర జవాన్ మురళీనాయక్, అమర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ డాక్టర్ ప్రసాద్, డాక్టర్ మహాలక్ష్మి, రెడ్ క్రాస్ సిబ్బంది, మహాసందేశ్ చైర్మన్ జొన్నలగడ్డ సత్య, శ్రీనివాస్, ఉదయ్ కుమార్, షణ్ముఖపీఠం స్కందస్వామి, మోహన్, కామేష్, కేబుల్ ఆపరేటర్ గోపాలకృష్ణ, డీజే దుర్గారావు, సూర్యప్రకాష్, వీరారెడ్డి, అల్లాడ గణేష్, పెనుమర్తి శ్రీనివాస్, శారద, కాసులమ్మ, శ్రావ్య, శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకుడు బివి రామారావు, ఆంధ్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారతదేశ ప్రజలకు రక్షణకు త్రివిధ దళాలు చేస్తున్న కృషి అనిర్వచనీయమని కొనియాడారు. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు అడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్ర బిడ్డ అయిన మురళీ నాయక్ అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు ఈ కాల్పుల్లో. దాన్ని పురస్కరించుకొని ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అది మహాసందేశ్ అనే ఒక ట్రస్ట్ ద్వారా మేము ఈ కార్యక్రమం చేరింది. ఈ కార్యక్రమంలో షణ్ముఖపీఠం స్కందస్వామి కూడా
పాల్గొని ఆయన సహకారాలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా భారీ ఎత్తుగా చేయాలని అనుకున్నాం. టైం తక్కువలో ఉండటం వల్ల చిన్న క్యాంపు కింద ఇది నిర్వహించడం జరుగుతుంది. చాలా మా మిత్రులందరూ కూడా ఇక్కడ వచ్చి సహకారాలు అందిస్తున్నారు. ఇదే కార్యక్రమం ఇంకా జరగాలని మేము అనుకుంటున్నాము. ఏదైతే ఈ మురళీ నాయక్ ఇతర జవాన్లు చనిపోయారో వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. షణ్ముఖపేట చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈ దేశ కోసం ప్రాణాలు వదిలిన అమరజీవులకి సంఘీభావంగా మేమంతా బ్లడ్ డొనేట్ చేసి బ్లడ్ క్యాంప్ నిర్వహించి బ్లడ్ అంతా డొనేట్ చేద్దామని ఏర్పాటు చేశాము. ఇటువంటి పలు సేవా కార్యక్రమాలు మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తుంటాం. దాంట్లో భాగంగా చేసాము. డాక్టర్ మహాలక్ష్మి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో మెంబర్గా పనిచేస్తున్నాను 20 years నుంచి. సో ఈరోజు షణ్ముఖపీఠం వారు రక్తదాన కార్యక్రమం చేపట్టడం సంతోషదాయకం. మురళీ నాయక్ స్వర్గస్థులైనందుకు వీరమరణం చెందినందుకు బాధాకరంగానే ఉంది. ఆయన ఎంతో ధైర్యంతో పోరాడి కొందరి శత్రువులను మట్టుపెట్టి మరీ వీరమరణం చెందారు. ఆయన స్మృతికి చిహ్నంగా ఈరోజు షణ్ముఖపీఠం గారి కార్యక్రమం. పిండాల రేవు సహా పుష్కరాల రేవు, కోటిలింగాల రేవులో కేశఖండనకు షెడ్లు ఏర్పాటు చేయించాలని రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కమిషనర్ కేతన్ గార్గ్కు వినతి పత్రం అందజేశారు. పవిత్ర గోదావరి రేవుల్లో పిండ ప్రదానాలు జరుగుతూ ఉంటాయని, వివిధ ప్రదేశాల నుంచి ఇక్కడకు వచ్చి గోదావరి తీరంలో పిండ ప్రదానాలు చేస్తూ అదే సమయంలో తలనీలాలు చేయించుకుంటారని పేర్కొన్నారు. అయితే నాయి బ్రాహ్మణుల కులవృత్తి కేశఖండన కోసం షెడ్యూలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుని భక్తుల సౌకర్యార్థం కూడా ఆలోచన చేసి కేశఖండన షెడ్యూలు నిర్మించి ఇవ్వాలంటూ ఆయన కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.